హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గాసిప్ వింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనతో గాసిప్ చేయడానికి మన ముందు ఉన్నారు డాక్టర్ ఎం లక్ష్మారెడ్డి సార్, ద హైదరాబాద్స్ బెస్ట్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్, trained by India's renowned institute, that is Tata's Memorial Hospital. So, how are you, sir? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, సార్. సో సార్, నేను మీతో ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. అసలు క్యాన్సర్ గురించి చాలామందికి తెలీదు. తెలిసిందల్లా ఎవరికంటే క్యాన్సర్తో ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, లేదా మీలా క్యాన్సర్ ట్రీట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. బట్ మిగతా వాళ్ళు ఎవరికి దాని గురించి తెలీదు. దానివల్ల వాళ్ళు డిటెక్ట్ చేసుకోలేకపోతున్నారు ముందు. సో డిటెక్షన్ ఎప్పుడైతే లేట్ అయిందో అప్పుడు ప్రివెన్షన్ కూడా లేట్ అయిపోతుంది. సో ట్రీట్మెంట్ కూడా కష్టమైపోతుంది. సో సమ్ పీపుల్ ఆర్ నాట్ సర్వైవింగ్ బికాస్ డిటెక్షన్ లేట్ అవ్వడం వల్ల. సో ఇదంతా అవేర్నెస్ లేకపోవడం వల్లే అని నేను అనుకుంటాను. సో మీ ద్వారా ఈరోజు క్యాన్సర్ గురించి అందరికీ అవేర్నెస్ ఇవ్వాలని ఐఎమ్ జస్ట్ విషింగ్ ఫర్ దాట్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కోఆపరేట్ ఫర్ దాట్, సార్. షూర్ అండి, డెఫినెట్లీ. యా సార్. సో అవేర్నెస్ని మనం కొన్ని క్వశ్చనర్ ఫామ్లో అందిద్దాం పీపుల్కి. సో ఐ వుడ్ లైక్ టు పుట్ సమ్ క్వశ్చనర్ టు యూ, సార్. డెఫినెట్లీ, గో అహెడ్. సో సార్, అసలు ఫస్ట్ క్యాన్సర్ ఎలా డిటెక్ట్ అవుతుంది? ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి? అసలు హౌ కెన్ వీ సే దట్ నాకు క్యాన్సర్ అని ఉందని మనకి ఎలా అనిపిస్తుంది? సో ఫస్ట్ అండి, క్యాన్సర్ అన్నది మనకి సిమ్టమ్స్ ఏమేమి ఉండొచ్చు అంటే నార్మలీ ఫీవర్, దానికి డయాగ్నోస్ అవ్వని ఫీవర్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఎక్కడన్నా గడ్డలా అనిపించడం, మన నార్మల్ మన బౌవల్ హ్యాబిట్స్ ఏమైతే ఉంటాయో అవి కొద్దిగా చేంజెస్ రావడం, ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అవ్వడం, అలాంటి వాటిల్లో మనం అలాంటివి ఉన్నప్పుడు మనం సస్పెక్ట్ చేస్తాము క్యాన్సర్ ఏదైనా ఉండొచ్చు అని. అలాంటప్పుడు చూసుకోవాలన్నమాట. ఓకే. సో దీస్ ఆర్ ద ఓన్లీ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్. ఓకే. సో ఎందుకు అవేర్నెస్ ఇంపార్టెంట్? క్యాన్సర్ అవేర్నెస్ ఎందుకు అందరికీ ఉండాలి? సో క్యాన్సర్ అవేర్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు చూస్తే మనము ఓవరాల్ వరల్డ్లో పర్ ఇయర్ నియర్లీ 20 మిలియన్ కేసెస్ ఆఫ్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతున్నాయి. దాంట్లో 10 మిలియన్ డెత్స్ అవుతాయి. డెత్స్ ఎవరిలో మోర్ కామన్ అంటే ఎవరిదైతే మోస్ట్ లేట్గా డిటెక్ట్ అవుతారో వాళ్ళలో డెత్స్ అవుతాయి. ఎవరైతే ఎర్లీగా డిటెక్ట్ అవుతుందో అలాంటి కండిషన్లో మనం వాళ్ళని పూర్తిగా క్యాన్సర్ నుంచి నయం చేయగలుగుతాం. అదే లేట్గా డిటెక్ట్ అయితే మనం వాళ్ళకి లైఫ్ ప్రొలాంగేషన్ అలా చేయగలుగుతాం. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలో అని చూస్తామని తప్పిస్తే మనం వాళ్ళని పూర్తిగా క్యాన్సర్ నుంచి తప్పించలేము. సో అలాంటి సిచ్యువేషన్, అందుకని ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే మనం వాళ్ళని కంప్లీట్గా క్యాన్సర్ నుంచి నయం చేయగలుగుతాం. సో అందుకని ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం అవసరం. దట్ ఈస్ వై అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ. సో సార్, ఇప్పుడు జెనెటిక్స్కి ఎంత రోల్ ఉంటుంది క్యాన్సర్లో? నిజంగా జెనెటిక్స్ వల్ల, హెరిడిటీ వల్ల క్యాన్సర్ వస్తుందా అసలు? సో వీ క్యాన్ సే ఇట్ ఈస్ అ మిత్ అనమాట. ఏంటంటే క్యాన్సర్ అన్నది హెరిడిటరీ అనేది అందరు జనాలలో అలా ఫీడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే మళ్ళీ ఇమీడియట్ క్వశ్చన్, మళ్ళీ ఫ్యామిలీలో ఎవరికైనా వస్తుందా అనేసి ఇమీడియట్ డౌట్ ఉంటుంది. కాకపోతే నియర్లీ ఓన్లీ అప్రాక్సిమేట్లీ 10% ఆఫ్ ది కేసెస్ మాత్రమే హెరిడిటరీ ఉంటాయండి. మిగతావి ఏంటంటే ఉండొచ్చు. మనం ఎప్పుడు సస్పెక్ట్ చేస్తాం హెరిడిటరీ అంటే సర్టెన్ క్యాన్సర్స్లో యంగర్ ఏజ్లో వస్తున్నాయని, ఆ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ, మళ్ళీ ఇమీడియట్ రిలేటివ్స్, ఫాదర్లో లేకపోతే మదర్, సిస్టర్ వాళ్ళల్లో క్యాన్సర్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం సస్పెక్ట్ చేస్తాము ఏమైనా హెరిడిటరీ ఉందా అని. అదర్వైజ్ ఓల్డ్ ఏజ్లో వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అలాంటి సిచ్యువేషన్లో అది అవ్వడం తక్కువ ఛాన్సెస్. సో ఓవరాల్ నియర్లీ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10% ఆఫ్ ది పీపుల్ మనం హెరిడిటరీ క్యాన్సర్స్ వస్తాయని చెప్పుకోవచ్చు. ఓకే. సో సార్, ఇప్పుడు హిమోగ్లోబిన్కి క్యాన్సర్కి రిలేషన్ చెప్తూ ఉంటారు. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఉంటాయంట. అది నిజమేనా లేకపోతే మిత్తా? నిజం అంటే అండి, క్యాన్సర్ వల్ల హిమోగ్లోబిన్ తక్కువ అవుతుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ ఉందని కాదు. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన హెమటలాజికల్ క్యాన్సర్స్ ఉన్నాయి, లుకీమియాస్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మనము క్యాన్సర్ డిటెక్ట్ చేస్తాం. మనం హిమోగ్లోబిన్ ఇవన్నీ తక్కువ ఎందుకు ఉన్నాయి, ప్లేట్లెట్ తక్కువ ఉన్నాయి, ఇలాంటి సిచ్యువేషన్స్లో వి ఎవాల్యుయేటెడ్ మేబీ క్యాన్సర్ ఉండొచ్చు. బట్ యాజ్ సచ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ అలా ఉండదు. బట్ హిమోగ్లోబిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గచ్చు. సో స్టేజెస్ అంటూ చెప్తారు, లైక్ స్టేజ్ 1లో ఉన్నారు, 2 ఏంటి అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సో నార్మల్గా గ్రాస్గా చూసుకుంటే
మ్యాక్సిమం క్యాన్సర్స్ అన్నిటికీ అవి మెయిన్లీ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అయితే 4 స్టేజెస్లో ఉంటాయండి. ఓకే, ఆ 4 స్టేజెస్లో జనరల్లీ 4th స్టేజ్ అన్నప్పుడు మనం అనుకుంటాము మోస్ట్లీ దాన్ని కంప్లీట్గా మనం నయం చేయలేము అనేసి. మిగతా స్టేజెస్లో మోస్ట్లీ అవి క్యూరబుల్ ఉంటాయి. అవి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ ఉందో దాన్ని బట్టి మనం స్టేజ్ చేసుకుంటాము. స్టేజ్ 1, 2, 3, 4 అనేసి. అంటే రీజనల్ లింఫ్ నోడ్స్ ఉంటాయి, అట్ ద లెవెల్ ఆఫ్ డెప్త్ ఆఫ్ ఇన్వేజన్ ఉంటుంది. అలాంటివన్నీ డిఫరెంట్ పెథలాజికల్ పారామీటర్స్ అన్నీ చూసుకొని మనం డిసైడ్ చేస్తాం ఆ స్టేజ్ ఎంత అవుతుంది అనేసి. సో సార్, ఏంటి మెయిన్ ట్రీట్మెంట్స్? ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ట్రీట్మెంట్స్లో, లైక్ కీమోథెరపీ అంటూ ఉంటారు, మెడిసిన్ గురించి చెప్తూ ఉంటారు, ఇమ్యూనాలజీ ఇవన్నీ చెప్తుంటారు. సో ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఓవరాల్గా మనం బేసికలీ 3 టైప్స్ అనుకోవచ్చండి. ఒకటి కీమోథెరపీ, నెక్స్ట్ సర్జరీ, నెక్స్ట్ రేడియేషన్. ఓకే, డిఫరెంట్ క్యాన్సర్స్కి ఏది. ఇప్పుడు మోస్ట్లీ హెమటలాజికల్ క్యాన్సర్స్ ఉన్నాయి, అంటే బ్లడ్ క్యాన్సర్స్. హెమటలాజికల్ క్యాన్సర్స్ అంటే బ్లడ్ క్యాన్సర్స్. దాంట్లో ట్రీట్మెంట్ మెయిన్లీ కీమోథెరపీ తోటి ఉంటుంది. ఓకే, సో సార్, ఇప్పుడు అసలు క్యాన్సర్ వన్స్ ఒక ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అది మళ్ళీ వచ్చే రిస్క్స్ ఉంటాయా, లేకపోతే పర్మనెంట్గా అది క్యూర్ అవుతుందా, లేకపోతే వన్స్ క్యూర్డ్ కెన్ వి సే ఇట్ ఇస్ ఫర్ పర్మనెంట్ క్యూర్ ఆర్ నాట్? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది సర్టెన్గా చెప్పలేమండి డెఫినెట్గా క్యూర్ అయిపోయింది అనేసి. బట్ దట్ ఈస్ ద బెస్ట్ షాట్ ఆ టైంలో, ఫర్ యాజ్ లాంగ్ యాజ్ మనం క్యూరబుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు గివింగ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్, అంటే ఏదైతే మనకి ఎవిడెన్స్ ఉందో ఎవిడెన్స్ బేస్డ్ చూసుకొని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఇఫ్ ఇట్ మైట్ రిక్వైర్ సర్జరీ ఫాలోడ్ బై కీమోథెరపీయా, రేడియేషనా, ఏదో ఒకటి, అవన్నీ మనం చూసుకొని వీల్ గివ్ అ ట్రీట్మెంట్. బేస్డ్ ఆన్ దట్ మనం క్యూర్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ మేబీ విల్ నాట్ బి 100% సర్టైనా సార్ అని అడిగితే ఐ థింక్ దెర్ విల్ నాట్ బి అన్ ఆన్సర్ ఫర్ దట్. సో సార్, క్యాన్సర్ వచ్చినప్పుడు మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. లైక్ వాళ్ళ ఫ్యూచర్ హోప్ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, మేబీ లేకపోతే ఇట్లా. సో వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి ఎలా కేర్ తీసుకోవాలి క్యాన్సర్ టైంలో? హౌ టు బి స్ట్రాంగ్? సో క్యాన్సర్ అన్నది నిజం చెప్పాలంటే ఒక ఫ్యామిలీలో ఒక ఆటమ్ బాంబ్ పడ్డట్టుండి. ఎందుకంటే యూ కెన్ సీ ఎమోషనలీ, ఫైనాన్షియలీ వాళ్ళకి అన్నీ గుర్తొస్తుంటాయి. అంటే పిల్లలు ఉంటారు, పిల్లలు గుర్తొస్తారు, యంగ్ పీపుల్ వస్తే పేరెంట్స్, వైఫ్, చిన్న పిల్లలు. సో ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు స్ట్రెంగ్త్ పెట్టుకొని అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ నుంచి కూడా ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం పడుతుందండి. సో దట్ ఈస్ వేర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీవన్ కమ్స్ ఇన్ టు ప్లే అనమాట. హూ కెన్ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. ట్రూ పీపుల్ ఎవరో కూడా అప్పుడే తెలుస్తుంది. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ దే ఆల్సో. యా. సో సార్, ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్కి వాళ్ళు క్యాన్సర్ వచ్చినప్పుడు దే విల్ బీ పోస్టింగ్ లైక్ ఐ ఫాట్ క్యాన్సర్, నేను సర్వైవ్ అయ్యాను, వీఆర్ ఆల్ క్యాన్సర్ సర్వైవర్స్. ఎగ్జాంపుల్ సోనాలి బింద్రే మేడం, ఇలా చాలామంది ఉన్నారు. సో అలా నిజంగానే కామన్ పీపుల్లో కూడా సర్వైవర్స్ ఉంటున్నారా? లేకపోతే అంటే పీపుల్కి ఒక మిత్ ఏం వచ్చేసిందంటే వీళ్ళు రిచ్ కదా, వాళ్ళు సర్వైవ్ అవుతారులే, మిగతా క్యాన్సర్ వచ్చిన వాళ్ళంతా అలా. అంటే ఇస్ దట్ అ మిత్ ఆర్ అంటే చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయంటారు క్యాన్సర్లో, అది అసలు నిజమేనా? ఎస్ అండి, డెఫినెట్గా. అంటే అదొక అందరికి అదో ఫీలింగ్ అనమాట. క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళు సర్వైవ్ అవ్వరు, మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అని చాలా ఆలోచిస్తారు పేషెంట్స్. బట్ ఇట్ ఈస్ నాట్ సో. మనం అది ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయితే దానికి సర్జరీ చేసి నెక్స్ట్ ఫాలోయింగ్ దట్ ఇఫ్ రిక్వైర్డ్ కీమోథెరపీ, రేడియేషన్, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, సోనాలి బింద్రే గారు అన్నారు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్. సో అక్కడ సర్జరీ చేసి నెక్స్ట్ కీమోథెరపీ ఫాలోడ్ బై రేడియేషన్, అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఏవైనా తీసుకుంటే దాన్ని బట్టి సర్వైవల్ ఛాన్సెస్ బెటర్ ఉంటాయండి. వీ కెన్ క్యూర్ ది ఛాన్సెస్ ఆఫ్ డిసీజ్ రికరెన్స్ తగ్గించవచ్చు. ఓకే సరే, అసలు క్యాన్సర్కి హెయిర్కి సంబంధం ఏంటి సార్? లైక్ క్యాన్సర్ ఉంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది, లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వగానే కొంచెం బ్లడ్ తక్కువ అవ్వగానే క్యాన్సర్ అనే మిత్ వస్తూ ఉంటుంది, నేను ఒకసారి చెకప్ చేయించుకుందాం. లేదండి, అంటే క్యాన్సర్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వడం తక్కువ ఛాన్సెస్ అండి. మనం ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తామో, ఓకే, ఏదైతే కీమోథెరపీ ఏజెంట్స్, సైటోటాక్సిక్ ఏజెంట్స్ అంటారు వీటిని, దీనివల్ల మన హెయిర్ ఫాల్కి ఎఫెక్ట్ అవుతుందండి. అంటే క్యాన్సర్ సెల్స్ మీద, అంటే ఇప్పుడు మనం ఇచ్చే కీమోథెరపీకి తెలియదు నార్మల్ సెల్స్ ఏంటివి, క్యాన్సర్ సెల్స్ ఏంటివి అని. సో రెండింటిని ఎఫెక్ట్ చేస్తాయి. సో మోస్ట్ కామన్లీ ఏంటంటే ఫాస్ట్ మల్టిప్లయింగ్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ ది రీజన్ హెయిర్ ఫాల్ అవ్వడం చూస్తూ ఉంటాము. అండ్ మోర్ కామన్లీ డిఫరెంట్ కొన్ని కీమోథెరపీ ఏజెంట్స్లో
ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది, కొన్ని కీమోథెరపీ ఏజెంట్స్లో కొద్దిగా తక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది. బట్ ఓవరాల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుందండి. క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం, హెయిర్ ఫాల్ తోటి అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్. బికాస్ వి సీ షేవ్ చేసేసి. అవునండి, ఎందుకంటే మనం కీమోథెరపీ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది, కొద్దిగా అవుతూ ఉంటుంటే ఎవరన్నా బాధపడతారు. ఎస్పెషలీ వాళ్ళు లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సోషలీ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఈస్ ది రీజన్ వీ సజెస్ట్ అట్ సమ్ పాయింట్ గెట్ యువర్ హెడ్ షేవ్, సో దట్ మీకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది. కావాలంటే విగ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ నౌడేస్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి. యూ షుడ్, ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ షో అప్ అనమాట. అలా దెర్ ఇస్ నో నీడ్ టు కవర్, యూ షుడ్ బి బోల్డ్, యూ షుడ్ నాట్ కవర్ అప్, ఎందుకంటే అది మిగతా వాళ్ళకు కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో సార్, ఏ ఫుడ్ వల్ల క్యాన్సర్ని మనం ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయొచ్చు? అంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు క్యాన్సర్ రాకుండా ముందుగా? ప్రికాషన్స్ ఎలా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమి తీసుకోవచ్చు కంటే ఏం తీసుకోవద్దు ఇంపార్టెంట్. యా. సో హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది యాజ్ యూజువల్ మనకు చిన్న ఉన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఏం చెప్తారండి, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఏం చెప్తుంటారు, బయట ఫుడ్ తినొద్దు, ప్రాసెస్ ఫుడ్ తినొద్దు, ఫ్రైడ్ ఐటమ్స్ తినొద్దు, రెడ్ మీట్ లిమిటెడ్గా తినాలి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్ టు బి క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ అండి. మరి ఏం చేయాలి? పండ్లు, వెజిటేబుల్స్, ఓకే, అడిక్వేట్ ఎక్సర్సైజ్ చేయాలి, అట్లీస్ట్ 4 to 5 days per week. సో కమింగ్ టు నియర్లీ 150 hours అట్లీస్ట్ వీక్లీ మనం ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోవాలి. హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఓకే, సో దీస్ ఆల్ థింగ్స్ డిక్రీజ్ చేస్తాయి. జనరల్ ప్రికాషన్స్ వి నీడ్ టు టేక్ కేర్. యా. సో సార్, ఈ ప్రెసిషన్ మెడిసిన్ అంటారు, అంటే మెడికేషన్తోనే క్యాన్సర్ క్యూర్ చేయొచ్చా? సో ప్రెసిషన్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఇట్ ఈస్ అప్కమింగ్ అండి. అంటే ఏంటంటే కీమోథెరపీ ఉంది, ఇట్ ఈస్ లైక్ ఇట్ యాక్ట్స్ ఆన్ ఆల్ ది సెల్స్ అనమాట. సో బట్ యాజ్ వేరస్ ప్రెసిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరే ఉంది, దాంట్లో మనం HER2 టెస్టింగ్ చేస్తాము. HER2 టెస్టింగ్లో HER2 పాజిటివ్ ఉందంటే టార్గెటెడ్ ఏజెంట్స్ ఇస్తాము. సో ఆ టార్గెటెడ్ ఏజెంట్స్ వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించవచ్చు. సో దట్ ఈస్ వేర్ ప్రెసిషన్ ఆంకాలజీ అన్నది కమ్స్ ఇన్ టు ప్లే అనమాట. అసలు క్యాన్సర్ వల్ల డెత్ ఎందుకు జరుగుతుంది అంటే వాట్ ఈస్ ద మెకానిజం? క్యాన్సర్ వల్ల బాడీలో ఏం రిస్క్ జరగడం వల్ల చనిపోతున్నారు? సో మోస్ట్లీ క్యాన్సర్ అస్ సచ్ ఏమవుతుంది అంటే, క్యాన్సర్కు ఉన్న స్వభావం ఏంటంటే అది ఒక దగ్గర ఉండదండి, అది బాడీలో స్ప్రెడ్ అవుతుంది. అది స్ప్రెడ్ అయ్యి డిఫరెంట్ ఆర్గన్స్ది డిస్ఫంక్షన్ కాజ్ చేస్తుంది. అంటే లివర్ సరిగ్గా పనిచేయకపోవడం అలాంటివన్నీ, లేకపోతే ఫీవర్ రావడం. ఓకే, డిఫరెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుందో అది చూసి దాన్ని బట్టి ఇది ఎఫెక్ట్. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఎప్పుడు మనం దాని గురించి ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూసినా దిస్ విల్ కాజ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ ఇలా చెప్తూ ఉంటారు. సో అసలు ఇస్ దట్ ట్రూ? అండ్ yes, it is true. It is true. Smoking definitely leads to cancer. Okay, it should be avoided, it should not be encouraged at any cost. At the same time, alcohol should be taken in very limited quantity. If they are so, better to avoid it. సో సార్, ఓవరాల్గా అసలు ఎన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి అసలు? సో బాడీలో ఏ ఆర్గన్లోనైనా క్యాన్సర్ అవ్వచ్చు. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఏఐ అండ్ టెక్నాలజీ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అసలు? చాలామంది ఏదైనా రాగానే ఫస్ట్ దే విల్ గూగుల్ ఇట్, దే విల్ చెక్ ఇన్ ఏఐ, ChatGPT, ఎవ్రీథింగ్ దే విల్ యూస్. సో అందులో వచ్చేవి నిజంగా అంత యాప్ట్గా ఉంటున్నాయా? అది ఎంతవరకు అవేర్నెస్ ఇవ్వగలదు? అది కొద్ది వరకు ఇవ్వగలదండి, కాకపోతే కంప్లీట్లీ ట్రూ. అంటే ఈ రోజుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోవడం మోర్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే పీపుల్ మిస్ఇన్ఫర్మేషన్ సైడ్ టిల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సోషల్ మీడియా టైంలో. సో ఏఐ ఇవన్నీ కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, బట్ హౌ టు ఇంటర్ప్రెట్ ఇట్, మీకు ఒక రా మెటీరియల్ ఉంది, బట్ హౌ టు ఇంటర్ప్రెట్ ఇట్ అన్నది మీ సైడ్ నుంచి కొద్ది కష్టం అవుతుంది. అది తెలుసుకునే క్రమంలో మొత్తం గూగుల్, యూట్యూబ్ వీటి మీద డిపెండ్ అవ్వడం వల్ల రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో దానికంటే బెటర్ రీచ్ అవుట్ టు సమ్ డాక్టర్, ఎనీవన్ యూ నో, నీ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ గురించి అయితే ఎనీ ఆంకాలజిస్ట్ ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళని అడగండి, దే విల్ గివ్ యూ ది ఎవిడెన్స్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంది, దే క్యాన్ ప్రొవైడ్ యూ విత్ ది ఎవిడెన్స్. అసలు నేను ఇలా ఎందుకు ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇదంతా వరల్డ్ వైడ్ ఇట్ హ్యాస్ బీన్ రీసెర్చ్డ్ అనమాట. ఏం చేయడం వల్ల పేషెంట్స్కి మ్యాక్సిమం బెనిఫిట్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం అన్నది, ఏ ట్రీట్మెంట్ దానంతలో అది అలా వచ్చేది. అన్ని క్లినికల్ ట్రయల్స్ అయ్యి ముందున్న ట్రీట్మెంట్ కంటే ముందు ఇది బెటర్ ఉంది అనేసి అలా ఒకదాని తర్వాత ఒకటి అలా డెవలప్ అయింది. సో దెర్ ఈస్ అ
సిస్టమేటిక్ వే హౌ ఇట్ హ్యాస్ అవార్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నది. ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే హీ క్యాన్ ప్రొవైడ్ యూ విత్ ది ఎవిడెన్స్ ఎలా వై హీ ఈజ్ ట్రీటింగ్ యూ ఇన్ దట్ సర్టెన్ వే అనేసి. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ అ రైట్ ఇన్ఫర్మేషన్ అనమాట. బట్ ఏఐలో అడిగిన లాస్ట్కి ఏం చెప్తారండి, సో ఇఫ్ యువర్ సిమ్టమ్స్ ఆర్ పర్సిస్టింగ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ అని చెప్తారు. I think you should reach out to your doctor as early as possible actually. Yeah. Whenever you are having any symptoms, reach out to your doctor rather than depending on Google or AI, ChatGPT, DeepSeek. Chala unnai, but better to always consult a doctor. So sir, we are very happy that you have joined your hands with our team Gossip Wing to spread awareness about the main health evil that is cancer. So we are very much glad to interact with you. So చాలా కామన్ పర్సన్కి అర్థమయ్యే లాంటి ఇన్పుట్స్ సార్ మనకి ఇచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ సచ్ జనరల్ ఇన్పుట్స్, మనకు నిజంగా అవసరమైన ఇన్పుట్స్ ఇచ్చారు సార్. సో ఇలాంటి డాక్టర్తో ఇంటరాక్ట్ అవ్వడం నిజంగా we feel it very fortunate. So thank you very much. Have a nice day.